హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ టాపిక్లో వచ్చేసి ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుందండి. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి పెంపు అనేది ఎప్పటి నుంచి ఉండబోతుంది, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు. అందులో దివ్యాంగులకు సంబంధించి 5 లక్షల మంది అయితే మినహాయింపు. సో ఎవరికి ముందుగా పెన్షన్లు పెంపు చేయబోతున్నారు, కొత్తవారు దరఖాస్తుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారన్నమాట. ప్రభుత్వం దీనిపైన ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ఈ నెల పెన్షన్లకు సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అయితే అందించడం అయితే జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రభుత్వం 2016 రూపాయలు దాదాపు దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు, అదేవిధంగా టేకేదారులకు కావచ్చు, ఎయిడ్స్ రోగులకు, డయాలసిస్ పేషెంట్ల అందరికీ కూడా ఇప్పుడు ఇచ్చేటువంటి 2016 రూపాయలు కాస్త 4016 రూపాయలు పెంపు చేస్తామని ప్రభుత్వం గతంలో హామీ అయితే ఇచ్చింది. ఇప్పుడు 4016 రూపాయలు కాస్త 6000 రూపాయలు పెంపు చేస్తామని ఇటీవల కాలంలో తెలియజేసింది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతి నెల కూడా పెన్షన్లు ఈ నెల పెంచుతారా అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నాం. అయినా ఈ నెల కూడా మనకు తాజాగా వచ్చేసి జూలై నెల పెన్షన్లు ఆగస్టులో అన్ని జిల్లాలకు సంబంధించి బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ ఆఫీస్ ద్వారా అందిస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్లో కూడా ట్రాన్స్ఫర్ అయితే జరుగుతుందన్నమాట. అమౌంట్ ఎంత ఇస్తున్నారు ఏంటనే దానికి మనకు ఈ నెల అయినా కాస్త పెంచిన పైసలు ఇస్తారేమని ఆశపడ్డారు, కానీ పాత పైసలు అనగా 2016 రూపాయలు, 4016 రూపాయలు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇందులో ప్రతి నెల కూడా అనర్హులు పెన్షన్లు అనేది పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ విధానాన్ని చెక్ పెట్టేందుకు ఇక వృద్ధులు, మంచానికే పరిమితైన వారికి వేలిముద్రలు అరిగిపోవడం వల్ల పెన్షన్లు పొందలేక గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి, పోస్ట్ ఆఫీసు చేతిపాఠం చూపిస్తున్నారని, డబ్బులు ఇవ్వడం లేదని, ఇవన్నీ కూడా సెర్ఫ్ అధికారులకు ఫిర్యాదులు రావడంతో ఒక ప్రత్యేకమైన యాప్ని అనేది రూపొందించి మనకు గత నెల నుంచే ప్రభుత్వం విధానాన్ని అమలు చేస్తుంది. ఈ నెలలో కూడా సేమ్ ఈ విధానం ముఖ కదలికల ద్వారా పెన్షన్లు అనేది అందిస్తూ ఉన్నారన్నమాట. చాలామంది ఇప్పటికే పెన్షన్లు అనేది తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 10 తారీఖు లోపు పెన్షన్లు అనేది తీసుకోవచ్చు అనమాట. కొన్ని జిల్లాలకు ముందుగానే ప్రారంభం కావడం జరిగింది, కొన్ని జిల్లాలకు లేట్ అవుతుంది. కాబట్టి మీరు ఎంత తీసుకున్నారు ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల పంపిణీలు 3 విధానాలలో కొనసాగుతుంది. ఒకటి, ఐరిస్ ద్వారా పెన్షన్లు అనేది సంబంధిత పోస్టల్ శాఖ అధికారికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సిగ్నల్లు కావచ్చు ఇవన్నీ కూడా స్లో కావడం వల్ల లైన్లో నిలబడాల్సిన పరిస్థితి రావడంతో దాదాపు ప్రభుత్వమే 15 కోట్ల రూపాయలు ఇలా ఖర్చు చేసి ఏదైతే 6000 మంది పోస్టల్ శాఖ సిబ్బంది ఉన్నారో వారికి 5G ఫోన్లు కొనియడం, వేలిముద్రలు పెట్టేటువంటి ఫింగర్ ప్రింట్ మిషన్లు అప్గ్రేడ్ చేయడం, ఇలాంటివి అయితే చేస్తున్నారనమాట. దీనివల్ల 1 నుంచి 2 సెకండ్లోనే తీసుకుంటుందన్నమాట. త్వరలోనే ఇక రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి 2 నెలల పెన్షన్ నెల తీసుకుంటున్నారా అని చెప్తున్నారు. కొంతమందికి సంబంధించి పోయిన నెల మాదిరిగా మాకు వేలిముద్రలు కాకుండా ఐరిస్ పర్లేదని చెప్తున్నారు. కొంతమంది వేలిముద్రలు తీరా తీసుకున్నారు, కొంతమంది అయితే కొత్త విధానం, కొత్త మార్పులు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లు పొందుతూ ఉన్నారో మొదటి స్టేజ్లో వచ్చేసి మనకు ఐరిస్ ద్వారా తీసుకోవచ్చు, అక్కడ రాకపోతే వేలిముద్రల ద్వారా. సో అప్పుడు కూడా రానప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఈ విధానాల్లో రాలేదో వారికి పాత నెల ఎలాగైతే ఇంటికి వచ్చి పంచాయత్ సెక్రటరీ, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ అయితే ఇక ఇవ్వడం జరిగిందో పోస్ట్ మ్యాన్, సో సేమ్. కానీ ఈసారి కొత్త రూల్స్ ఏంటంటే ఒక యాప్ తీసుకొచ్చారు కదా, అందులో వచ్చేసి మొదటగా వచ్చేసి
పెన్షన్ తీసుకునే వ్యక్తి ఫోటో అప్లోడ్ చేయాలని, తర్వాత నెక్స్ట్ వచ్చేసి పంచాయత్ సెక్రటరీ ఫోటో, నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మ్యాన్ ఫోటో అయితే 3 అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ముగ్గురు అలా అయితేనే పెన్షన్ అనేది వస్తుంది. ఎందుకంటే గత నెలలో డైరెక్ట్ ఇంటికి వచ్చి ఫోటో తీసుకొని అప్లోడ్ చేస్తే సరిపోయేది, కానీ ఇప్పుడు కొత్త విధాన మార్పులు అయితే చేశారనమాట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లలో ఇక తెలంగాణలో ఇప్పటికి కొన్ని అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. పెన్షన్ల పెంపు విషయానికి వచ్చినట్లయితే మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మహా గర్జన సభను నిర్వహించాలని, ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకురావాలని, సో ఇటీవల కాలంలో సక్సెస్ చేయాలని చెప్పడం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నందున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అయితే వాయిదా వేయడం జరిగింది. సెప్టెంబర్ 8నే చలో కలెక్టరేట్ల ముట్టడి మహాధరణ పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి, ఇక ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఎందుకంటే సెప్టెంబర్ 8న జిల్లా నాయకత్వం మొత్తం కూడా కేంద్రంలోని ఉండి వార్డులు డివిజన్ల వారీగా విభజన చేసుకోవాలని, సెప్టెంబర్ 5, 6 తేదీలోపు జిల్లా కేంద్రాల్లో ప్రతి డివిజన్లో, ప్రతి వార్డులో, ప్రతి బస్తీల్లో పెన్షన్దారులకు సంబంధించి ఎల్లో కలెక్టర్ విజయవంతానికి సన్నాహాలు అయితే సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి, సో అదేవిధంగా సెప్టెంబర్ 8న వేలాది మంది వికలాంగులు మరియు చేయూత పెన్షన్ లబ్ధిదారులు కలెక్టర్ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున మహాధరణ కూడా నిర్వహించాలని, ఇలా సెప్టెంబర్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున వేలాది మంది వికలాంగులు మరియు పెన్షన్దారులు ఇక ఎంఆర్ఓ కార్యాలయాన్ని దిగ్బంధం చేయాలని పిలుపునైతే ఇవ్వడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి అయితే వాయిదా అయితే వేయడం అయితే జరిగిందండి. ఉపరాష్ట్రపతి ఎలక్షన్లు ఉన్న కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి పెంపు ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, అయినప్పటికీ పెంపు లేదు. అయితే పంచాయతీ ఎలక్షన్లు ఉన్న కారణంగా లోటు బడ్జెట్ కారణంగా ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర నుంచి బాండ్ల వేలం రూపంలో 6,000 కోట్ల రూపాయలు అనేది అప్పు రూపంలో సేకరించడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట. ఆర్థిక శాఖకు అందిన వెంటనే ఇప్పటివరకు పెన్షన్లు ఎంతమంది పొందుతున్నారు ఏంటి, ఇందులో అర్హులు ఏంటన్నది, దాంతోపాటు కొత్త వారికి పెన్షన్లు పెంపు చాలామంది ఉన్న వాటిలలో దాదాపు 2,000 కాస్త 4,000 రూపాయలు, 4,000 కాస్త 6,000 రూపాయలు, భారం బడ్జెట్ ఎంత పడుతుంది దీనిపైన నివేదిక కూడా రెడీ చేయాలనే విధంగా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నెల వాస్తవానికి పెన్షన్లు అనేది పాత పెన్షన్లు మాత్రమే అందించడం అయితే జరిగింది. బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్, పంచాయతీ ఎలక్షన్లు సెప్టెంబర్ 30 తారీఖు హైకోర్టు గడువు విధించిన నేపథ్యంలో మరోసారి ఈ బిల్లు అనేది రాష్ట్రపతి అదేవిధంగా గవర్నర్ వద్ద పెండింగ్లో అయితే ఉన్నాయన్నమాట. సో మరోసారి హైకోర్టును గడువు అనేది అడిగే అవకాశాలు అయితే ఉంది. ఎన్నికలు వాయిదా పడే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈ పంచాయతీ ఎలక్షన్ కంటే ముందే ప్రభుత్వం ఆసరా పెన్షన్లు పెంపు కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఒకవేళ ఈ నెలలో కనుక మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినట్లయితే తప్పనిసరిగా ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి కసరత్తు అయితే స్టార్ట్ కావడం జరిగింది. మొదట వచ్చేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయితే నిర్వహించబోతున్నారు కాబట్టి, సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ ముందుకు జరిగినట్లయితే ఆసరా పెన్షన్ ఈ నెలలో లేనట్లు, ఒకవేళ కనుక వాయిదా పడ్డట్లయితే స్థానిక సంస్థల ఎలక్షన్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే మిగిలిపోయిన పథకాలు మహిళలకు 2,500 పథకం అయితే అమలు చేయాల్సి అయితే ఉంది. రైతులకు మిగిలిపోయిన రైతు కూలీలకు 12,000 రూపాయలు అయితే అమలు చేయాల్సి అయితే ఉందన్నమాట. దీనిపైన ప్రభుత్వం కూడా ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అనేది అధికారులకు ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఆ లోటు బడ్జెట్ను పూర్చడానికి అధికారులు అయితే సన్నద్ధం అయితే అవుతున్నట్లు తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ న్యూస్ అయితే రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది. దసరా కానుకగా